ఏప్రిల్ 29వ తారీఖు నుంచి సన్‌రైజ్‌లో అన్ని రీఛార్జ్ టారిఫ్లు అనేది భారీగా పెంచేయడం జరిగింది. 1 మంత్, 3 మంత్స్, 6 మంత్, 1 ఇయర్ ప్యాక్‌లు కూడా భారీగా పెంచేశారు. ఎంత పెంచారు? ఓకేనా, ఎన్ని ఛానల్స్ వస్తుంది అవన్నీ కూడా మన ఛానల్లో తెలుసుకుంటాం. 1 బై 1 వీడియోలు వస్తున్నాయి. జాయ్ ప్యాక్, బేసిక్, సిల్వర్, గోల్డ్, ఇతర సన్‌రైజ్ సంబంధించిన అన్ని ప్యాకుల గురించి మన ఛానల్లో తరచూ వీడియో వస్తుంది. తప్పకుండా మన ఛానల్ని మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకేనా. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయినట్లే మన వాట్సాప్ ఛానల్ కూడా తప్పకుండా జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ చూసారంటే కామెంట్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ పిన్ చేసి పెడతాను. తప్పకుండా వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇందులో అన్ని మొబైల్ రీఛార్జ్లు, డిటిహెచ్ రీఛార్జ్ సంబంధించిన ప్లాన్స్ అండ్ టారిఫ్లు, ఛానల్ లిస్టు అన్నీ కూడా ఇందులో మోర్ దెన్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీ రీఛార్జ్ బిజినెస్కి, మీ షాప్ ఉన్నా కూడా మీ బిజినెస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ తెలుగు బేసిక్ ప్యాక్లో మనకి ఎస్డి ఛానల్స్ వస్తుంది. ఓకేనా. ఒక నెలకి మనం 265 రూపాయలు అనేది రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది ఒక నెలకి. ఇక్కడ 3 నెలలకి 795 అనేది రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 6 నెలలకు చూసారంటే 1405 రూపాయలు పెట్టి మనం రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ 12 నెలలకు చూసారంటే 2635 రూపాయలు అనేది మనం రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక నెలకి 265 రూపాయలు చేయాల్సి ఉంటుంది. 3 నెలలకి 795, 6 నెలలకి 1405 రూపాయలు, 12 నెలలకు చూసారంటే 2635 రూపాయలు అనేది మనం ఈ తెలుగు బేసిక్ ప్యాక్ అనేది రీఛార్జ్ చేసుకోవచ్చు. ఓకేనా. మీరు రీఛార్జ్ చేసేటప్పుడు తప్పకుండా టీవీ ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాతే రీఛార్జ్ చేయండి. ఓకేనా. మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను, కానీ చాలామంది లైక్ చేయటం లేదు, సబ్స్క్రైబ్ చేయటం లేదు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఓకేనా. అంతేకాకుండా ఎన్ని ఛానల్స్ వస్తుంది మనకి, ఎన్ని ఛానల్స్ పెయిడ్ ఛానల్స్ వస్తుంది, ఎన్ని ఛానల్స్ ఫ్రీ ఛానల్స్ వస్తుంది ఈ ప్యాక్లో మనం ఏది రీఛార్జ్ చేసినా సరే మనం ఇప్పుడు చూపించబోయే ఛానల్స్ మాత్రమే వస్తుంది. ఓకేనా. అవి కూడా పూర్తిగా చూసిన తర్వాతే రీఛార్జ్ చేసుకోండి. 1-2 సార్లు చెక్ చేసి రీఛార్జ్ చేసుకోండి. మధ్యలో చూసి ఈ ఛానల్స్ వస్తుందా, ఆ ఛానల్స్ వస్తుందని వాట్సాప్ కామెంట్ చేయొద్దండి. ఓకేనా. రాండి ఛానల్ లిస్ట్ కూడా చెక్ చేద్దాం. తెలుగు బేసిక్లో మనకి పెయిడ్ ఛానల్స్ చూసారంటే 41 ఛానల్స్ మాత్రమే మనం రీఛార్జ్ అనేది చేస్తున్నాం. ఓకేనా. ఇక్కడ తెలుగులో చూసారంటే 19 ఛానల్స్ వస్తుంది. ఇక్కడ జెమినీ ఫ్యామిలీ మొత్తం వచ్చేస్తుంది. ఇక్కడ ఐకాన్లు చూసిన తర్వాతే రీఛార్జ్ చేసుకోండి. ఓకేనా. అదేవిధంగా జెమినీ ఫ్యామిలీ వస్తుంది, స్టార్ మా ఫ్యామిలీ మొత్తం వస్తుంది, జీ తెలుగు వచ్చేస్తుంది, ఈటీవీ మొత్తం కూడా వచ్చేస్తుంది మనకి, ఈటీవీ ఫ్యామిలీ మొత్తం. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ కిడ్స్లో చూసారంటే 8 ఛానల్స్ అనేది మనకు వస్తుంది. ఇక్కడ 8 ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ అదేవిధంగా ఇన్ఫర్మేట్లో మనకి 2 ఛానల్స్ వస్తున్నారు. అన్నీ చూసిన తర్వాతే రీఛార్జ్ చేసుకోండి. మధ్యలో ఈ ఛానల్స్ రాలేదు, ఆ ఛానల్స్ వస్తుందా, ఈ ఛానల్స్ వస్తుందా అనేసి కామెంట్ చేయొద్దండి. పూర్తిగా చూడండి. న్యూస్లో చూసారంటే 3 ఛానల్స్ వస్తుంది మనకి. అదేవిధంగా ఇక్కడ స్పోర్ట్స్లో చూసారంటే మనకి 3 ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ ఇంగ్లీష్లో కూడా మనకి 1 ఛానల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, 1 ఛానల్స్ అనేది ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ కన్నడలో కూడా మనకి 2 ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. స్కిప్ చేసైనా కూడా నిదానంగా చూడండి. మళ్ళీ ఇంకోసారి చూసిన తర్వాత రీఛార్జ్ చేసుకోండి. ఓకేనా. అన్ని ఛానల్స్ కూడా ఇక్కడ ఐకాన్ షో అవుతుంది. ఇందులో చూసారంటే 2 ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా మనకి 182 ఛానల్స్ అనేది ఉచితంగా ఫ్రీగా వస్తుంది. అది కూడా తెలుసుకున్న తర్వాతే మీరు రీఛార్జ్ చేయండి. 1-2 సార్లు స్కిప్ చేసైనా సరే చూసిన తర్వాతే మీరు రీఛార్జ్ చేసుకోండి. సార్ ఈ ఛానల్స్ వస్తుందా, ఆ ఛానల్స్ వస్తుందా, వీడియో పూర్తిగా చూడకుండా కామెంట్లు అనేది కామెంట్ చేయొద్దండి. ఓకేనా. రాండి ఫ్రీ ఛానల్స్ ఎన్ని వస్తుందో అవి కూడా తెలుసుకుంటాం. ఓకేనా. తెలుసుకున్న తర్వాత మీరు రీఛార్జ్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, మొబైల్ రీఛార్జ్లు అదేవిధంగా డిటిహెచ్ రీఛార్జ్లు చేసేటప్పుడు ఫోన్పే, గూగుల్ పే వీటి ద్వారా మనకి ఎలాంటి కమిషన్ ఉండదు. అదే మేము ప్రొవైడ్ చేసే అప్లికేషన్లో మీరు రీఛార్జ్ చేయడం వల్ల, బిల్ పేమెంట్ చేయడం వల్ల కమిషన్ అనేది సంపాదించుకోవచ్చు. నేను చూసారంటే ఈ అప్లికేషన్లో 6 ఇయర్స్ నుంచి నేను ఇందులో సూపర్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నాను. చాలా మనీ కూడా ఎర్న్ చేశాను. ఇందులో మనీ ట్రాన్స్ఫర్ కూడా ఆన్ టైంలో 50,000 అనేది పే చేసుకోవచ్చు. స్వయంగా మీరే బ్యాలెన్స్ 100 రూపాయల నుంచి ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. మీకు ఎవరికైనా ఐడి కావాలంటే తప్పకుండా స్క్రీన్ పైన వాట్సాప్ నెంబరు, కమిషన్ చాట్ కూడా అవుతుంది, సంప్రదించండి. ఓకేనా. ఇందులో రీటైలర్, డిస్ట్రిబ్యూటర్, మాస్టర్, సూపర్ అన్ని కూడా అందుబాటులో ఉంటుంది. రీటైల్ ఐడి ఫ్రీగానే ఉంది. ఓకేనా. ఏం సార్ ఏం అప్లికేషన్ అడగద్దండి. ప్లీజ్ వాట్సాప్ చేయండి. తప్పకుండా ఐడి అనేది ఉచితంగానే ఉంది. మీరు కూడా సంపాదించవచ్చు రీఛార్జ్ చేసి. ఫ్రెండ్స్, మీరు సన్‌రైజ్‌లో ఏ ప్యాక్ రీఛార్జ్ చేసినా సరే ఈ 182 ఛానల్స్ అనేది మీకు ఫ్రీగా వస్తుంది. ఏ ప్యాక్ రీఛార్జ్ చేసినా సరే. ఓకేనా. అదర్స్లో మనకి 17 ఛానల్స్ వస్తుంది. ఇక్కడ ఛానల్స్ ఐకాన్ కూడా మీకు షో అవుతుంది. 1-2 సార్లు స్కిప్ చేసినా నిదానంగా చూసిన తర్వాతే రీఛార్జ్ చేసుకోండి. ఓకేనా. ఇన్ఫర్మేట్లో 2 ఛానల్స్ వస్తుంది. ఓకేనా. పంజాబ్లో చూసారంటే మనకి 10 ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా. తెలుగులో చూసారంటే మనకి 18 ఛానల్స్ ఇస్తారు. తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూస్తే అన్నీ తెలుస్తుంది. మధ్యలో చూసి కామెంట్ చేస్తారు ఈ ఛానల్స్ వస్తుంది, ఆ ఛానల్స్ వస్తుంది. తెలుగులో మనకి 18 వస్తుంది. స్కిప్ చేసినా సరే కరెక్ట్గా చూడండి. మరాఠీలో మనకి 10 ఛానల్స్ వస్తుంది. ఓకేనా. గుజరాత్లో మనకి 4 ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అన్ని ఐకాన్స్ కూడా ఇక్కడ అవపడుతుంది చూడండి. మలయాళంలో మనకి 20 ఛానల్స్ వస్తుంది. ఓకేనా. తెలుగులో కూడా అన్ని ఛానల్స్ వస్తుంది. తమిళ్లో చూసారంటే 21 ఛానల్స్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఐకాన్స్ కూడా అన్నీ షో అవుతుంది.
ఒరిస్సాలో మనకి 6 ఛానల్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా బెంగాలీలో చూసారంటే 17 ఛానల్స్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. ఇందులో కన్నడలో చూసారంటే మనకి 11 ఛానల్స్ వస్తుంది. ఓకేనా. కన్నడలో 11 ఛానల్స్ వస్తుంది. స్పోర్ట్స్లో మనకి 1 ఛానల్స్ వస్తుంది. డివిజనల్స్లో మనకి 3 ఛానల్స్ వస్తుంది. తెలుగులో అన్ని న్యూస్ ఛానల్స్ కూడా మనకు కవర్ అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ నేపాల్లో మనకి 1 ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అస్సాంలో మనకి 4 ఛానల్స్ అనేది ఇచ్చారు. భోజ్పురిలో కూడా మనకి 4 ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఓకేనా. ఇక్కడ హిందీలో చూసారంటే 23 ఛానల్స్ దాకా మనకి వస్తుంది. అన్ని న్యూస్ ఛానల్స్, అన్ని లాంగ్వేజ్ సంబంధించింది, అన్ని న్యూస్ ఛానల్స్, భక్తి ఛానల్స్, ఈ ఛానల్సే ఉంటుంది, ఫ్రీ ఛానల్స్. ఇక్కడ న్యూస్ ఛానల్స్ చూసారంటే 8 ఛానల్స్ వస్తుంది. ఓకేనా. అదే కాకుండా ఇంగ్లీష్లో మనకి 1 ఛానల్స్ వస్తుంది. కిడ్స్లో చూసారంటే 1 ఛానల్స్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ హెచ్డీలో మనకి 1 ఛానల్స్ అనేది వస్తుంది. ఓకేనా.